మనందరి దేవుడు కూర్చో, అందరికి మన దేవుడు యేసయ్యనే. కానీ వ్యక్తిగతంగా నీకు దేవుడు అయి ఉండాలి. ఏమై ఉండాలి? వ్యక్తిగతంగా నీకు దేవుడు అయి ఉండాలి. ఆ వ్యక్తిగతంగా నీకు దేవుడై లేకపోతేనే ప్రాబ్లం. అందరు కూర్చుందామంటే కూర్చుందాం, బాగానే ఉంది, కానీ అందరూ అంగీకరించాలి. ఆయన నా దేవుడిని అంగీకరించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. యెహోషాపాతు గారు కూడా సేమ్ అదే చేశాడు. తనకు జరిగినటువంటి పరిస్థితి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారందరినీ పిలిపించి అందరూ ఉపవాసం ఉన్నారు, అందరూ ప్రార్థన చేశారు. నా ఇంటిలో సమస్య, నీ ఇంటి వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేయాలి, సమాధానం కలిగి మాట్లాడుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ పాపము జరుగుతుంది, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ లోపము జరిగింది అనేది కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలి? ఎవరి వల్ల ఏం జరిగింది, నీ వల్లనే అనొద్దు. అప్పుడు మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. నీ వల్ల అంటే పెద్దగా అవుతుంది. ఏమనాలా? నా వల్ల జరిగింది తప్పు. చెప్పండి, మరోసారి చెప్పండి. నా వల్ల తప్పు జరిగింది, జరగలేదు కానీ నువ్వు చెప్పాలి. అప్పుడే నువ్వు నిజంగా ఆత్మీయమైన జీవితము, దేవుని కలిగిన జీవితం కలిగినట్లు లెక్క, ఆత్మానుసారమైన జీవితం. ఇప్పుడు నా వల్ల జరిగిందని అంటే ఎదుటి వ్యక్తి మనకు కాదు నా వల్ల జరిగింది అని అంటారు.